గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున్నే లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి జిమ్లో ఈరోజు మస్తు మంది వచ్చారు. ఇంత మార్నింగ్ నేను కొండలు గుడ్డలు ఎక్కేసి మస్తు దూరం నుంచి వచ్చినాము. అక్కడ దూరం చూపిస్తాను. అదేం లేదు ఇక్కడ మంచిగా ఉంటుంది. ఆ చేపలు నేను పైకి వస్తలేవు కానీ సో ఇదే గైస్ నాకు సర్ప్రైజ్ అంటున్నారు. సో ఫైనల్ గైస్ వాడు సాధించిండు. మంట అంటుకుంది. సో అది గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున్నే లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అవుతుంది. ఇంత పొద్దున ఎందుకు లేచిన అంటే జిమ్ పోదామని లేచిన. యాక్చువల్లీ ఈరోజు నా వీక్ ఆఫ్. సో వీక్ ఆఫ్ అయినా కూడా ఇంత మార్నింగ్ లేవను నేను ప్రతిసారి 7, 8, 9 o'clock వరకు లేచి జిమ్ 10:30 వరకు ఉంటుంది. వర్కౌట్ చేసేసి వస్తాను నిమ్మలంగా. ఈరోజు ఇంత మార్నింగ్ ఎందుకు లేచిన అంటే ఈరోజు ఒక ప్లాన్ చేస్తున్నాం. ఫుల్ ఇంట్రొడక్షన్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. ఒక ప్లేస్కి పోదాం అనుకుంటున్నాం. అది ముందు మీకే తెలుస్తుంది. సో అడిగి పోవాలంటే 77 kilometers ఉంది. అందుకే పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళేసి వచ్చేసి రెడీ అయిపోయి జల్దీ వెళ్ళిపోతే జల్దీ రీచ్ అయ్యి మనం ప్లాన్ చేసుకున్న బ్లాగ్ తీద్దామని చెప్పేసి నా ప్లాన్. అందుకే మా ఫ్రెండ్ గాని కూడా పిలిచిన. ఇగో పక్కనే అనుకోండు. నా క్యాండీ కూడా ఇంకా లేవలే. నేను లేచేసి జల్దీ వెళ్ళి ఒక 1/2 hour చేసేస్తా. ఆల్రెడీ నేను హైట్ చేసేసిన నేను. సో ఇప్పుడు వీడియోస్ కూడా చేసేసి వస్తుంది అయిపోతుంది అని చెప్పేసి ఒక 1/2 hour చేసేద్దామని లేచిన. జిమ్కి వెళ్ళేసి ఒక 1/2 hour వర్కౌట్ చేసి వచ్చేస్తా జల్దీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు. అది చేద్దాం. మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గో టు జిమ్. జల్దీ వీడియో బంద్ చేస్తా. మళ్ళీ క్యాండీ కిషోరాడు లేచిన కొట్టినా పడతారు. నేనే లేచి వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా చెప్పలే. సో లెట్స్ గో టు జిమ్. ఇంత మార్నింగ్ ఎప్పుడు బయటకు పోలేదు. ఒకరు ఎట్లుంటుందో ఏమో ఈరోజు. యాక్చువల్లీ ఇంత మార్నింగ్ రోజు నేను లేచా అంటే లాగిన్లోనే ఉంటా ఈ టైంకి. విండోల నుంచి బయటకు చూడడమే కానీ బయటకి ఎట్లు పోలే. సో ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ జిమ్ పోతున్నా. ఈరోజు నా ప్రీ వర్కౌట్ వచ్చేసి అల్లం. ఇంత పొద్దున తినబుద్ధి కాలే. అల్లం తింటున్నా. మార్నింగ్ అల్లం తింటున్నా. ఏం చేస్తాను ఇంకా ప్రీ వర్కౌట్ కొంచెం బూస్ట్ రావాలి కదా. అండ్ అల్లం హెల్త్కి మంచిది. ఇంత మార్నింగ్ తింటే. చిన్నప్పుడు అల్లం రబ్బా అని వస్తుండే. ఇప్పుడు కూడా కనబడతాడు బయట. కడుక్కొని తింటున్నా. చూడొచ్చు మీరు పొట్టు అట్లానే ఉంది పైన. ఇంత మార్నింగ్ అల్లం నేను జిందగీ తింటే. చాలు ఇంకా. షూస్ వేసుకుంటున్నా. లెట్స్ గో టు జిమ్. నేను ఇప్పుడే గైస్ ఒక పికాక్ చూసిన మార్నింగ్. అక్కడ వాల్ కనిపిస్తుందా మీకు? ఆ వాల్ పైననే పికాక్ ఉండే నడుస్తుంది. వచ్చినప్పుడు నేను వచ్చి బండి ఆపి షూట్ చేద్దాం అనే లోపే దీపైంది గోడ అవతల. మీకు దాని పికాక్ సౌండ్స్ వినబడుతున్నాయి లేవో నాకు వినబడుతున్నాయి. అది ఒకసారి వాల్ పైనకి మళ్ళీ ఎగిరింది అనుకో మీకు చూపిద్దాం అనుకుంటున్నా, కానీ ఎగురుతలేదు. మిస్ అయిపోయినా. మస్తు తీద్దాం అనుకున్నా, వీడియో తీయలే. సరే మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఇదే రూట్లో వస్తా. మళ్ళీ ఉంటే చూపిస్తా. ఇక్కడ రోజు పికాక్స్ తింటా, మార్నింగ్ ఉంటాయి, కానీ చూపిద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది. సో చూపిస్తా మళ్ళీ. ఐమ్ బ్యాక్. నేను వచ్చేసిన గైస్ జిమ్కి. సెల్లార్లు ఉన్నాయి. ఇప్పుడు నా బైక్ ఆడ పార్క్ చేసిన.
అసలు దారిలో ఒక పెద్ద లిఫ్ట్ ఇవ్వమన్నది దమ్మాయి కూడా వరకు లిఫ్ట్ ఇచ్చిన. ఇప్పుడు వచ్చి బండి పార్క్ చేసిన పైకి పోతున్నా ఇక. నేను జిమ్ బటన్ డౌన్ ప్రెస్ చేసిన, అది ఎంతసేపు 3 నెంబర్ చూపించి డౌన్ ఏరో చూపిస్తుంది, వస్తలేదు చేస్తలేదు లిఫ్ట్. నేను అక్కడనే నిలబడి చూస్తున్నా, ఇంకా వస్తలేదు అని. ఆ వాచ్మెన్ ఆంటీ వచ్చి అది లిఫ్ట్ లాక్ ఉంది రాదు ఇప్పుడు ఇంత మార్నింగ్, స్టెప్స్ ఎక్కువ అంటే ఇక స్టెప్స్ యూజ్ చేస్తున్నా. ఇక నేను స్టెప్స్ ఎక్కి పోతున్నా ఇక జిమ్కి. పోమడిగా జిమ్ లో ఈరోజు మస్తు మంది వచ్చారు. ఇంత మార్నింగ్ నేను ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు. ఈవినింగ్ నేను 8:30, 9 o'clock వస్తాయి కదా, మాక్సిమం 5, 6, 10 members ఉంటారు అంతే. కానీ ఇంతమంది నేను ఇంతవరకు చూడలే. మస్తు మంది వచ్చారు మార్నింగ్ మార్నింగ్, ఇచ్చి పడేస్తారు. సరే ఇక నేను నా వర్కౌట్ స్టార్ట్ చేస్తా. ఈరోజు మనం పోయే లొకేషన్ కొండలు గుట్టలు ఎక్కాలి, చాలా దూరం పోవాలి కాబట్టి జర లెగ్స్ గట్టిగా ఉండాలి కదా, పిక్కలు గట్టిగా ఉండాలి కదా, అందుకే లెగ్ వర్కౌట్ చేస్తున్నా. చూసుకోవచ్చు ఇక లెగ్ ప్రెస్ మెషిన్ పెడుతున్నా. ఫస్ట్ వెయిట్ వేసుకోవచ్చు జర బాగానే. బోత్ సైడ్స్ వచ్చేసి 10, 10 + 5 ఇటు 25 అటు 25 వెయిట్ వేసుకున్నా. సో ఇది పెట్టేద్దాం. జర లెగ్స్ గట్టిగా కావాలి కదా, గుట్ట ఎక్కాలి జర, టెంపుల్ నేను పోయేది. సో లెట్స్ గో. चलो गाइस, आज का वर्कआउट हो गया. मैं जा रहा हूँ घर को. లెగ్స్ డే వేసేసిన ఈరోజు గట్టిగా. పిక్కలు గట్టిగా అయినాయి, తొడలు గట్టిగా అయినాయి. నాడు ఐఎమ్ రెడీ. చలో. అమ్మా చెమట అయినా పొద్దునే ఇన్నే స్టెప్స్ దిగానికి వస్తలే. అను ఏం చేస్తాను. సరే కొంత పైన అదే అయిపోతుందిలే. ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు లిఫ్ట్ పని చేస్తలేదు, స్టెప్స్ దిగిపోతున్నా. అంటే పెట్రోల్ బంక్ వచ్చినా మీరు చూసుకోవచ్చు. ఈరోజు మనం పోయేది ఒక అప్ అండ్ డౌన్ 160 kilometers అవుతుంది కాబట్టి నేను ఫుల్ ట్యాంక్ చెప్పిద్దామని పెట్రోల్ బంక్ వచ్చిన. ఇంకా మా ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ ఉండదు, అందుకే జిమ్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. సో ఇక్కడనే పెట్రోల్ కొట్టించుకొని ఇంకా షూర్ అయిపోవడమే. స్టే ట్యూన్. ఏం రా వంశీ, ఏం చేస్తున్నావు? కరెక్ట్ టైంకి వచ్చినాం. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు వీకే బ్లాగ్ అండ్ ఛానల్. సో గాయస్ ఈరోజు వచ్చేసి నా వీక్ ఆఫ్. ఈరోజు నేను ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకుంటే అందరూ జిమ్ వీడియోస్ అయిపోతున్నాయి బ్రో అన్నారు. సో ఈరోజు వచ్చేసి నా వీక్ ఆఫ్, నేను ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. దగ్గరలో ఒక ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నా. అంటే వీక్ ఆఫ్ కదా, సో దగ్గరలో ఒక ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి నేను ఒక ప్లేస్ సెలెక్ట్ చేసిన అనమాట. అది నేను స్కూల్లో వెళ్ళినాం, మేము అందరం మా గ్యాంగ్ అందరం కలిసి 8th class లో స్కూల్లో వెళ్ళినాం ఆ టెంపుల్ కి. ఆ టెంపుల్ కి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా. దగ్గరలోనే ఉంటది. వీక్ ఆఫ్ మనకు వచ్చేసి 2 week offs ఉంటాయి కాబట్టి వెళ్ళి రావచ్చు. దగ్గరలో అంటే మరీ దగ్గర ఏమి ఉండదు. ఎంత దూరం ఉంటుంది తెలుసా? చూపిస్తానండి మీకు, లొకేషన్ కూడా చూపిస్తా గూగుల్ మ్యాప్స్ లో. లొకేషన్ అయితే చాలా బాగుంటది, ఇక మీరు చూసుకోవచ్చు. నేను వెళ్ళేది ఈ టెంపుల్ కి అనమాట, మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి. లొకేషన్ చాలా మంచిగా ఉంటది. గుట్టలు, కొండలు, ఈ దేవుడు గుడి, అంత డివోషనల్ ప్లేస్, చాలా మంచిగా ఉంటది. నేను ప్రత్యేకంగా ఇదే లొకేషన్ చూస్ చేసుకోనికి కారణం ఏంటంటే వీడియోలో సర్ప్రైజ్ అదే. ఫుల్ బ్లాగ్ అంటే ఏముంటది, టెంపుల్ కి వెళ్దాం అంటే ఏముంటది, టెంపుల్ కి వెళ్ళడం బ్లాగ్ తీయడం, అది కాకుండా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. మెయిన్ స్టార్ ఐటమ్ అదే వీడియోలో ఈరోజు. ఏంటంటే ఇది ఆడిపోయినాక చూపిస్తా. వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే గుడి వచ్చేసి గుట్ట పైన ఉంటది.
గుట్ట కిందనే మన మెయిన్ స్టార్ ఐటమ్ అనమాట. అదే ఈ రోజు మన మెయిన్ పర్పస్ ఆఫ్ వీడియో. అంటే ఫుల్ వ్లాగ్ కూడా ఉంటది, కానీ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సర్ప్రైజ్ ఏంటంటే మీకు అదే. మేము ఏంటంటే యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియో చూసినాము, సేమ్ అదే వీడియో రిప్లేస్ చేసి సేమ్ అట్లనే తీద్దాం అనుకుంటున్నాము. చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుందో, మీరు ముందు ముందు చూస్తారు. సో వీడియో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది గైస్, మేము చాలా ట్రై చేస్తున్నాం పక్కా ఎంటర్టైనింగ్ ఉండడానికి. వీడియో లాస్ట్ వరకు చూడండి, పక్కా మీరు ఎంటర్టైన్ అవుతారా నేను గ్యారంటీ నాకుంది. సో లెట్స్ గో. ఈరోజు ఇక్కడ నుంచి 77 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 45 minutes అంట. చూద్దాం మనం ఎంత జల్దీ వెళ్తాము. అన్ని ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నాము, మీరు చూసుకోవచ్చు. కెమెరా ఉంది, కొన్ని ఫొటోస్ కూడా తమిళ కోసం తీసుకోవచ్చు కెమెరా తోటి. కెమెరా అంతా ప్యాక్ చేసేసి ఇప్పుడు మేము ఇంకా రెడీ అయిపోతాం. ఇక్కడ నుంచి టైం వచ్చేసి 9-8 అవుతుంది ఇప్పుడు. వెళ్ళిపోతాం ఇప్పుడు. ఎంత జల్దీ రీచ్ అయిపోతే అంత జల్దీ మనకు దర్శనం అయిపోయిన తర్వాత మనం కిందికి వచ్చి ఆ వీడియో చేయాలి. నేను ఏదైతే మీకు సర్ప్రైజ్ అనుకున్నానో, మీరు ఈ కుర్తా చూసి నేను ఏదో పెళ్లికి వెళ్తున్నా అని చెప్పేసి అనుకోకండి. ప్రతిసారి ఏమంటారు, ఇంట్లో ఉండి షార్ట్స్ వేసుకోవటము, లేకపోతే జీన్ ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని బయటకు వెళ్తాము, ఇంటికాడనే ఉంటాం కాబట్టి వేసుకొని బోర్ కొట్టింది నాకు. సో ఈరోజు కొత్త ట్రై చేద్దాం, బీరోలో ఇట్లా పడింది అని చెప్పేసి ఎప్పుడో ఉన్నా ఇది, ఈరోజు వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నా. అంతేగాని ఏదో స్టైల్ కోసమో లేదో అదేదో అనుకోకండి గైస్. సో లెట్స్ గో. ఈరోజు వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. చల్లనాడు ఇదైతే ఎప్పుడు వండుకొని ఉంటది. దీన్ని ఈరోజు ఫస్ట్ టైం వదిలేసి పోతున్నా, ఎప్పుడు నా దగ్గరనే ఉంటది ఇది. ఇక ఈ రోజు దీన్ని వదిలేసి పోతున్నా 2 days. ప్రతిసారి మీకు అంతే వదిలేసి వెళ్ళిపోతా దాన్ని. సో లెట్స్ గో గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి పక్కా. బాయ్ బాయ్, నేను పోతున్నా, రేపు కలుద్దాం. రాకి చాలు బాయ్. సో లెట్స్ గో గైస్, పోదాం ఈరోజు. స్టెప్ దిగుతున్నా పక్కరా. చలో లెట్స్ గో. మేము స్టార్ట్ అయిపోయినాం గైస్. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేము మాక్సిమం ఏమనుకున్నాం అంటే మార్నింగ్ 7-6:30కి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ టైం వచ్చేసి 9:30 అవుతుంది. పోయే వరకు ఎంతసేపు అవుతుందో, మేము అనుకున్న వీడియో తీసే ఇంకెంతసేపు అవుతుందో చూడాలి. మరి యాక్చువల్లీ అంతా ఇన్వల్లనే లేట్ అయింది. నేను పొద్దున నిన్న నా ఈవినింగ్ జిమ్ పోయి 8:30కి జిమ్కి వెళ్ళి నా వర్కౌట్ 9:30 కంప్లీట్ చేసుకొని మళ్ళీ వీరింటికి పోయి వీని తీసుకొని ఇంటికి వచ్చిన. మళ్ళీ మార్నింగ్ 5:30కి లేచి 5:50 అట్లా లేచి వీడియో షూట్ చేసి జిమ్కి వెళ్ళి వచ్చి చేసే వరకు ఇంకా వండుకొని ఉన్నాడు. పెద్ద బద్దకిస్ట్ కాదు, ఇంకా వండుకొని ఉన్నాడు. వీని లేపి మళ్ళీ జల్దీ ఇద్దరం స్నానం చేసి జిమ్ నుంచి వచ్చేటప్పుడే టిఫిన్ తీసుకొచ్చిన ఇడ్లీ. ఇద్దరం తినేసినాం, ఇడ్లీ తినేసి స్టార్ట్ అయిపోయినా. ఇంతసేపు అయితే చూడాలి మరి ఇప్పుడైతే. యాక్చువల్లీ ఏమైందంటే ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ రామరి చౌరస్తా ఉంటది, ఆడికొచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఎప్పుడో వచ్చేసేటోళ్ళము. దీని వల్ల సగం లేట్ అయింది. ఇంతకుముందు ఒకసారి పోయినాం రా అని చెప్పేసి ఏదో గలీలోకి తీసుకొచ్చిండు. ఒకప్పుడు పోయినా అది షార్ట్ కట్ అని చెప్పి ఆ గలీలోకి తీసుకొచ్చి అందరిని అడ్రస్ అడుగుతుండే ఎట్లా పోవాలని చెప్పేసి. కావాలనా ఈసారి ఇన్ వల్లనే లేట్ అయింది కదా, నిజంగా చెప్తున్నా. బండినాడు గమ్మున, దీనివల్ల గంట లేట్ అయింది కదా. గలీలోకి తీసుకొచ్చి ఏమంటారు, ఇంతకుముందు పోయినాం రా షార్ట్ కట్ రా అని చెప్పి తీసుకొచ్చిండు. అందరిని అడిగిండు గలీలోకి వచ్చినాక మళ్ళీ అడ్రస్ ఎటు పోవాలా అంటే అడ్రస్ అడుగుతా తీసుకొచ్చిండు. దీనివల్ల గంట లేట్ అయింది. గంట కాదు 15 minutes లేట్ అయింది దీనివల్ల. సో పోతున్నాం ఆన్ ద వే. స్టే ట్యూన్డ్ ప్లీజ్. స్టాప్ గైస్, ఒక క్విక్ వీడియో.
కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తే ఐ క్విట్ మై జాబ్ టు ఫాలో మై డ్రీమ్స్ అని ఉంటుంది. తమ్నెయిల్ ఇక్కడ వేస్తా. అది దాని మీనింగ్ ఏంది, జాబ్ ఆన్ చేసి యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నా అని. కానీ ఇక్కడ ఏంది, మళ్ళీ జాబ్ చేసుకుంటే మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా. అది ఎందుకని అనిపించలే మీకు ఎప్పుడు రీజన్, అది చెప్తా. చలో లెట్స్ గో. జాబ్ మానేసి యూట్యూబ్ కెరీర్ పెంచుకోవడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. అది సాహసం అనడం కంటే పెద్ద వర్స్ట్ డెసిషన్ అది. నాకు లేట్గా అర్థమైంది. ముందు వీడియోస్ తీసుకుంటే అర్థమైంది నాకు, జాబ్ లేకుండా. ముందు చెప్పినట్టు అది వర్స్ట్ డెసిషన్ ఎందుకన్నా అంటే, జాబ్ మంచిగానే పని చేసిన, యూట్యూబ్ కెరియర్ లాగా ఎంచుకుందామని చెప్పి యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా జాబ్ లేకపోతే సర్వైవ్ అవ్వలేం, యూట్యూబ్ బ్లాగ్స్ తీయలేమని చెప్పేసి నాకు చాలా మంచిగా అర్థమైంది ముందు వీడియోస్ తీస్తుంటే. అందుకని చెప్పేసి అందుకే నేను మళ్ళీ జాబ్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఖాళీ టైం ఉన్నప్పుడు. అదే జిమ్కి వెళ్తూ జిమ్ వీడియోస్ షూట్ చేసి మళ్ళీ వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు ఇట్లనే వీడియోస్ తీసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేద్దామని చూస్తున్నా గైస్. ఎందుకంటే నాకు ఈ కోరిక ఇప్పుడుది కాదు, 2016 నుంచే ఉంది యూట్యూబర్ అవుదామని. అప్పుడు కూడా కొన్ని వీడియోస్ చేసిన, కానీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ చేస్తూ జాబ్ బంద్ చేసి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసిన. కొన్ని కన్సిస్టెన్సీ అంత లేకుండే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేసిన, మళ్ళీ జాబ్కి ఎక్కిన. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేకుండే, జాబ్ లేకపోతే ఈ వీడియోస్ ఇవన్నీ ఇంట్లో కూడా కొంచెం సిచ్యువేషన్ బాగాలేకుండే గైస్. అందుకనే నేను మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తా డైలీ. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. We have finally reached our temple guys. కొండలు గుట్టలు ఎక్కేసి మస్తు దూరం నుంచి వచ్చినాము. ఇప్పుడే రీచ్ అయినాము. ఇప్పుడే ఫేస్ వాష్ కాలు కడుక్కున్నాము అక్కడనే. వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుందాం దా. చలో. గుడి ఫేమస్ ఏంటంటే ఇక్కడ చేపలు ఉంటాయి కదా, చూసుకోవచ్చు మీరు. అక్కడ ఒక చేప పైన ఉంటుంది మీకు, ఆ చేపల పైన ఏంటంటే ఇట్లా నామం ఉంటుంది. మీరు వీడియోలో చూసుకున్నట్టు ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది గైస్. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇప్పుడే దర్శనం మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడ గుండం చూపిస్తారండి గైస్, అదే మెయిన్ ఇక్కడ. మంచిగా ఉంటది. ఆ చేపలు మెయిన్ పైకి వస్తలేవు, కానీ వస్తే వీటి మీద ఇట్లా నామాలు ఉంటాయి. అవి ఏం చేపలో మరి ఏందో తెలియదు, కానీ అవి ఇక్కడనే ఉంటాయి, మరి ఎక్కడ కనబడవు. మీకు ఒకసారి చూపిస్తా. నేను అప్పటి నుంచి వీడియోలో అవి షూట్ చేద్దామని ట్రై చేస్తున్నా, కానీ అవి ఎక్కువ బయటకు వస్తలేవు. నేను లాస్ట్ టైం ఒకసారి 10 years బ్యాక్ స్కూల్లో వచ్చినప్పుడు మస్తు కనబడ్డాయి పైకి వచ్చి, కానీ ఇప్పుడైతే బయటకు వస్తలేవు. మరి 2 బయటకు వస్తలేవేమో, పొద్దున వస్తే కనబడతాయేమో. మిట్ట మధ్యాహ్నం వచ్చినాము, మస్తు ఎండ కొడుతుంది. చూపిస్తారండి. ఇదే గుండం గైస్, మీరు చూసుకోవచ్చు. అందరూ స్విమ్మింగ్ చేస్తారు, మనం ఇప్పుడు చేయలేము. ఇక్కడనే చేపలు మస్తు బయటకు వస్తాయి, కానీ ఇప్పుడు ఏం వస్తలేవు ఎక్కువ. మేము ఒక్కప్పుడు వచ్చినైతే ఇట్లా జంప్ చేసేటి మొత్తము, కానీ ఇప్పుడు ఏం కనబడతలేవు. ఇదే గుండం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం స్నానం చేయలేము. మీకు సర్ప్రైజ్ వెయిటింగ్. చలో కిందికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ అసలు బ్యాంక్ సర్వరే వస్తలే గైస్. యాక్చువల్లీ కింద వస్తుంటే
టికెట్ గుడికి వస్తుంటే టికెట్ అక్కడ 20 రూపీస్ అడిగారు. అక్కడ కూడా ఫోన్పే చేద్దామంటే నా సర్వర్ రాలే. సో మళ్ళీ పైనకి వచ్చి కిందికి వచ్చేటప్పుడు ఇస్తామని చెప్తే ఓకే అన్నాడు. ఇప్పుడు దర్శనం చేసుకుని ఇక కిందికి వెళ్తుంటే ఇప్పుడు ఎట్లా మనకి క్యాష్ అవసరం ఉన్నాయి కింద. సో ఇక్కడనే ఈ షాప్లోనే నేను ఫోన్పే చేసి క్యాష్ చేసుకున్నా ఒక 1000. ఇక మా కిషోరాడు అక్కడ తాడ్లు అవేమో ఉంటుండు, ప్రసాదం కూడా తీసుకుంటుండు ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లోకి. సో ఇప్పుడు కిందికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాం. లెట్స్ గో. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు, చాలా మంచిగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్. ఒకసారి చూపిరా. సో ఇప్పుడే సక్సెస్ఫుల్గా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. మేము గుట్ట దిగుడు వస్తున్నాము, ఆ వే చూసుకోండి, ఘాట్ రోడ్ లెక్క ఉంటుంది. ఇప్పుడే మొత్తం దిగుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మంచి పాజిటివ్ విషయం ఏంటంటే మనం బండి స్టార్ట్ చేయని అవసరం లేదు, ఆఫ్ చేసినామంటే అది పోతూనే ఉంటుంది. చూడండి కింద ఎంత స్లోప్ ఉందో. సో ఇప్పుడు మనం దర్శనం అంతా అయిపోయింది. స్టార్టింగ్ వీడియో నుంచి ఒకటే చెప్తున్నా, సర్ప్రైజ్ 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 అని ఒకటే చంపుతున్నా కదా, అది ఇప్పుడు కిందికి పోతే చూపిస్తా. జస్ట్ 1 సెకండ్లో చూపిస్తా మీకు. చలో లెట్స్ గో. నేను అప్పటి నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, అది ఏం సర్ప్రైజ్ అంటే మేము యూట్యూబ్ షార్ట్లో ఒక వీడియో చూసినాం అనమాట. వాడు ఏం చేసిండు, చికెన్ ఒక హోల్ టిక్ చేసి దాంట్లో వేసేసి చేసిండు అనమాట కుకింగ్. సో మేము కూడా అట్లనే చేద్దాం అనుకుంటాం, కానీ కొంచెం ప్లాన్లో చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మాకు తవ్వనీకి ఎక్విప్మెంట్ ఏం లేదు. సో ఉట్టి చికెన్ ఫ్రై చేసి అట్లా ఒక కుకింగ్ వీడియో జస్ట్ ఫన్ కోసం చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడే ఒక చికెన్ తీసుకున్నాం, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడే ఒక చికెన్ని మనోడు మర్డర్ చేసేసిండు. సో మేము ఏం చేసినాం, కిలో చికెన్ తీసుకున్నాము, 260 అంట ఇక్కడ. మేము ఏం చేస్తున్నాము, ½ కేజీ చికెన్ కట్ చేపించి, ½ కేజీ చిన్న చిన్న కాదు, మన కర్రీ కట్ కాదు, ఇంటి దగ్గర వేసుకున్నట్టు మొత్తం హోల్ చికెన్ అదే తీసుకొని మేము ఆడ కాలబెట్టి అట్లా ఒక కుకింగ్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాము. మీకు షార్ట్లో చూపిస్తా. అట్లా చేద్దాం అనుకున్నాము. సో అక్కడ అంతవరకు అంత మ్యాచ్ రాకపోయినా కూడా కొంచెం చేద్దాం మన లెవెల్. మనకి ఏ ఎక్విప్మెంట్ ఉంటే ఇప్పుడు చేతిలో ఏది ఉంటే అది పట్టుకొని చేద్దాం ఇప్పుడు. సో ప్లేట్స్ చికెన్ ఉన్నాయి, ఆ ప్లేట్స్ కూడా తీసుకుందాము. కొన్ని కట్టెలు కూడా చుట్టుపక్కల మస్తు కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలు తీసుకుందాం. అంకుల్ దగ్గర పెట్రోల్ ఉందంట, ఆ పెట్రోల్ కూడా తీసుకొని ఇంకా పోయి ఒక ప్లేస్ అయితే ఇందాక చూస్ చేసుకున్నాము, ఆ ప్లేస్ కాడికి పోయి కుకింగ్ చేసేద్దాం చికెన్. సో లెట్స్ గో. అంకుల్ చికెన్ కట్ చేస్తాం. సో ఇదే గైస్, నేను అప్పటి నుంచి సర్ప్రైజ్ అంటున్నా. ఆ యూట్యూబ్ షార్ట్ వీడియోలో మీరు చూసినట్టు అట్లనే ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేము ఎక్స్పెరిమెంట్. సో దానికి అవసరమైన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాం. కొన్ని ఇక్కడ తెచ్చుకున్నాం, కొన్ని వచ్చే దారిలో ఉన్నాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొన్నాం. పసుపు, కారం, అల్లం, ఉప్పు, పెరుగు, గీ అన్నీ కొన్నాం. ఇప్పుడు అదంతా దానికి మ్యారినేట్ చేసేసి అక్కడ ఒక బండలు ఉన్నాయి, ఆడనే కట్టెలు తెచ్చుకున్నాం. ఆ కట్టెలన్నీ చికెన్ కొట్టిన షాప్ అయిననే ఇచ్చిండు. ఆ కట్టెలు ఇంకా ఈ ప్లేస్ అంతా రెంట్ అన్నమాట. ఆ కట్టెలు, ఆ బండి మీద ఉన్న కట్టెలన్నీ, ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి 100 రూపీస్. సో ప్రతిసారి ఇంటికాడుండి బోర్ కొట్టి ఆ యూట్యూబ్ షార్ట్ చూసి వీక్ ఆఫ్ రోజు ఇట్లా వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. పైన గుట్టపైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము, కిందికి వచ్చి ఇగో ఇట్లాంటి పనులు చేస్తున్నాము. ఇది ఎంత సక్సెస్ అవుతుందో ఏమవుతుందో తెలియదు మరి. మావాడైతే అన్ని కలిపేస్తుండే మొత్తము. ఆ ఫాయిల్ పేపర్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే దానికంతా మ్యారినేట్ చేసేసి ఫస్ట్ ఈ ఆకులు ఒక 1 లేయర్, ఈ లేయర్ పైన మళ్ళీ ఆ ఫాయిల్ పేపర్ చుట్టేసి ఇది మొత్తం దానికి ఇట్లా చుట్టేసి కట్టెల మధ్యలో పెట్టేసి మేము కుక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి ఇదే మా ప్లాన్. ఈరోజు చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో, ఎట్లా టేస్ట్ ఉంటుందో ఏముంటుందో ముందు చూడండి మీరే. సో ఇది ఆఫ్టర్ మ్యారినేషన్, మొత్తం మ్యారినేషన్ చేసుకున్నాము. ఆయిల్ పేపర్ ఓపెన్ చేసినాము, దాంట్లో పెడుతున్నాము. ఇప్పుడు మొత్తం చూసుకోవచ్చు మీరు. దీన్ని ఇప్పుడు మొత్తం రోల్ చేసి
అక్కడ ఫైర్ బంద్ చేసి కట్టెల మధ్యలో దీన్ని పెట్టి హీట్ చేస్తాం అన్నమాట. హీట్ అయినాక తీసి తిందాం, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. జిందగీలో ఫస్ట్ టైం చేస్తున్నాం ఇట్లాంటివి. అంటే చిన్నప్పుడు వస్తుండే ఫ్యామిలీ తోటి ఇట్లాంటి లొకేషన్స్కి, కానీ ఇట్లా సపరేట్గా వచ్చి ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ ఒక 1-2 days ముందు అనుకున్నాం, వచ్చేసినాం, చేస్తున్నాం ఇట్లా ఎక్స్పెరిమెంట్. చూడండి గైస్, వీకే బ్లాగ్ డౌన్ చేసేసి వీకే కుకింగ్ ఛానల్ అని పెట్టాలి. ర్యాప్ చేస్తుండే మా వాడు. ఇక ఈ కట్టెలన్నీ తెచ్చుకున్నాము. ఏం చేస్తున్నామేమో నాకైతే నమ్మకం లేదు, ఎట్లా వస్తుందో తెలియదు రిజల్ట్. సో ఇప్పుడే మొత్తం చేప కూడా అంకుల్ని అడిగినాం, ఆ షాప్ అంకుల్ని, ఆయన ఇచ్చిండు మాకు. కట్టెలన్నీ ఇక మా వాడు ఇట్లా చేస్తుండు. ఫస్ట్ నిప్పులు కాలుదాం, నిప్పులు కాచి అది పెట్టేసి తర్వాత పైన పైన పెడదాం. సార్ ఫస్ట్ మంటలు అనుకో, నిప్పులు కింద ఏమైనా పేపర్ పెడతావా అంటే పెద్ద పెద్ద కట్టలు అనుకోవాలంటే ఫస్ట్ కట్టెలన్నీ అంటిన తర్వాత మధ్యలో పెడదాం, అది మధ్య పెట్టి తర్వాత పైన కట్ట వేసి ఒక 50 minutes కుక్ చేద్దాం. సో వాడు ఏమంటుండే అంటే ఫస్ట్ కట్టెలన్నీ కాల్చిన తర్వాత ఫస్ట్ కట్టెలు మండుతాయి కదా, మండిన తర్వాత మధ్యలో ఒక స్పేస్ చేసేసి మేము ఏదైతే రోల్ చేసినాం ఆ చికెన్ దాంట్లో పెడుతున్నాం, దాంట్లో పెట్టి హీట్ చేస్తున్నాం. సో పదండి చేద్దాం. సో ఫైనల్లీ గైస్ వాడు సాధించిండు, మంట అంటుకుంది. సో అది మధ్యలో పెట్టేసినాం, అది కొంచెం మధ్యలో పెట్టేసారా, ఇంకొంచెం కట్టె తీసి మధ్యలో అంటే కిందికి అట్లా పెడతా. సో ఆ రోల్ చేసిన మ్యారినేట్ చేసిన చికెన్ రోల్ చేసినది ఉంది కదా, అది తెచ్చేసి మధ్యలో పెట్టేసిండు మావాడు. కట్టెలన్నీ ఇరగొట్టేసి పెట్టేస్తున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. హీట్ అయితే అవుతుంది, ఆ ఫాయిల్ పేపర్ అయితే ఏం కాదు, అదేమంటారు, అదైతే హీట్ అవుతుంది కానీ కాలదు. సో లెట్స్ గో. ఇది స్టిల్ ఇన్ ప్రాసెస్ గైస్. లోపల ఆడ పెట్టినాం మ్యారినేట్ చేసిన చికెన్, అది కనబడతలేదు నీకు చక్కగా, ఆడ సిల్వర్ కనబడుతుంది కదా, అదే ఏమో చేస్తున్నాను, ఏమవుతుందో తెలియదు, లాస్ట్ దాకా చూడాలి. ఇప్పటికీ పెట్టి 20 minutes అవుతుంది. ఈ మంట కింద బొగ్గులు చేసి మంట పెట్టే వరకు తలప్రాణం తోకొచ్చింది మాకు. చూద్దాం ఎట్లుంటుందో రిజల్ట్. ఇంకొక 20-30 minutes పెడదాం అనుకుంటున్నాము. పెట్టినాక తీసి చూపిస్తాం మీకే, మీరే చెప్పండి చూద్దరు కానీ ఎట్లుందా. అమ్మా ఈ ప్లాన్ ఎట్లయితే అనుకున్నామో కానీ 1.5 hour పట్టింది గాయస్. మొత్తము పెద్ద తంటాలు పడి పెంట పడి చేసినాము, అది ఎట్లయిందో తెలియదు. ఇప్పుడు పోయి తీసేగానే తెలుస్తుంది. అప్పటి నుంచి ఒక 1.5 hour వెయిట్ చేసినాము. ఇప్పుడే ఫేస్ వాష్ చేసి తీద్దాం అనుకుంటున్నాము. సో తీసి చూద్దాం పడుగురు ఎట్లుందో. అమ్మా 2 గంటల కష్టం తర్వాత ఇప్పుడు వచ్చింది గైస్ ఈ చికెన్. నేను ఎట్లా వస్తుంది అనుకున్నా, మీరు రమ్మరు. నిజంగా మస్తు వచ్చింది. మేము అనుకున్న దానికంటే
మంచిగానే అయింది. నేనేమనుకున్నా లోపల మాడిపోతుందో లేకపోతే అసలు ఉడకదో ఎట్లనో అనుకున్నా, కానీ ఇట్లయితే అస్సలు వస్తుంది అనుకోలే నేను. చూడండి ఇగో దగ్గరికి వచ్చి చెప్పి చూడండి కదా ఎంత మంచిగా ఉడికిందో. మంచిగా ఉడికింది లోపల కూడా, ఇగో టెండర్గా మంచిగా ఉడికింది ముక్క కూడా. తిని కూడా చూసిన, నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన. మనం ఆగం కదా ఫస్టే టేస్ట్ చేసిన ఎట్లుంటుందో మన ఎక్స్పెరిమెంట్ అని. దీంట్లో ఈ రసం బాగా వచ్చేసింది, ఇది ఏం రసం ఏమో కానీ. సో తింటున్నా ఇప్పుడు. Cheers. నిజంగా బాగుంది, మస్తు మంచిగా వచ్చింది. పెద్ద బిస్కెట్ అయితే అనుకున్నా, కొంచెం వేసుకుంటే సెట్. దీంట్లోకి కానీ ఒక పరాటా లేకపోతే రోటీ ఉంటేలే స్వర్గం. మస్తుంది, నిజంగా చాలా బాగుంది. మోర్ దెన్ ఎనఫ్. ఎట్లా వస్తుంది అనుకున్నా, సెట్. యాక్చువల్లీ ఈ రసము ఎందుకు వచ్చిందేమో కానీ మాకు అడ్వాంటేజ్ అయింది ఈ రసం వచ్చేసి. దీనిలో మిక్స్ చేసుకొని తింటే మస్తుంది టేస్ట్. జన్నత్ దిక్రా సచ్మే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసినాము, 2 days బ్యాకే ప్లాన్ చేసినాము. టెంపుల్కి వచ్చినాము, దర్శనం అయిపోయింది. యూట్యూబ్ షార్ట్ చూసినాము, ఆ షార్ట్లో చూసి వీడియో చేద్దాం అనుకున్నాము. ఇక మాకు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ బట్టి, ఎక్విప్మెంట్ బట్టి చేసేసినాము చికెన్. మేమైతే హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను నేను. వీడియో ఎండ్ వరకు చూసినాం అంటే, ఇక్కడ వరకు చూసినాం అంటే నీకు నచ్చే ఉంటుంది వీడియో. మా ఈ చిన్న అడ్వెంచర్కి మీకు ఎంతో కొంత వాల్యూ దొరికింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. సో ఇట్లానే ముందు ఇంకో వీక్ ఆఫ్స్ వచ్చినప్పుడల్లా వీడియోస్ చేస్తూనే ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నేను. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.